అందరికీ మృగశిర కార్తీ శుభాకాంక్షలు. సరే, ఈరోజు మంచి మంచి ముచ్చట్లు ఉన్నాయి. అవన్నీ చెప్పుకునే ముందు మనం ముచ్చట్లు స్టార్ట్ చేసేద్దాం. చాట్ పాట్ ముచ్చట్లు. ముందు చూడండి ముఖ్యాంశాలు. పూట ఫ్రీగా చేప కూర, దొరికినంత ఎత్తుకుపోయేవాడే ఇంట్లో దొర. ప్రభుత్వ పాఠశాలలు ముద్దు, ప్రైవేట్ పాఠశాలలు వద్దు. ఫలితం కన్నా ప్రాణం మిన్న. రైతుల భూములు లాక్కుంటున్నారు ప్రభుత్వాలు. గీయాల మనకు తెలిసిందేంది మృగశిర కార్తీ. ఈరోజు మనము పాతకాలపు నుండి అయితే చేప కూర వండుకోవడం మాత్రం ప్రత్యేకంగా వస్తూ ఉండదు. అయితే ఈరోజు తల అనుకున్న కేజీకి 300 దాకా పలుకుతుందిలా, కానీ ఫ్రీగా వస్తే ఎట్లుంటుంది? ఫ్రీగా నా ఈడ దొరుకుతుంది అనుకుంటున్నారా? అదిగో ఈడ దొరికింది ఫ్రీగా. ఈరోజు మీ ఇంట్లో అయితే పండగే కదా. ఇవాళ మృగశిర కార్తేమో కానీ భద్రాద్రి కొత్తగూడెంలో మాత్రం పండగ చేపల పండగ అయిందనుకోరి. ఇలా వర్షమే పడితే చేపలు పడ్డట్టే చేపలు మొత్తం నిండుకొని ఒక్కొక్కరికి దొరికినంత దోసుకొని పోయినట్టు అయిపోయిందల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం క్రాస్ రోడ్ కాడ తెల్లారినాక ఏపీ నుండి నాగపూర్కి పోతున్న చేపల లోడుతో వెళ్తున్న లారీ జర్రగిట్లా అదుపు తప్పి బోల్తా పడ్డదంట. దాంతో చేపలన్నీ కింద పడారికే ఇక వచ్చిరు చుట్టుపక్కల వాళ్ళు ఎగబడి పోటీపడి మరి ఏరుకొని తీసుకుపోయారల్లా. దాంతో ట్రాఫిక్ ఫుల్ జామ్ అయ్యేసరికి దెబ్బకు పోలీసు వాళ్ళు వచ్చేసరికి ఎక్కడోడక్కడ పరారు. దెబ్బకు ట్రాఫిక్ అంతా సమస్య అయితే పరిష్కారం చేసిరు. ఆ లారీ డ్రైవర్గా ఆయనకి ఏమైంది పాపం, ఏమైంది ఆయనకి ఏమైనా దెబ్బలు తగినాయి ఏమైనా చూద్దామనేటోళ్ళు ఇంతకుముందు. కానీ ఇప్పుడు డ్రైవర్తో మాకెందుకుల్లా, లారీ అయితే పడ్డది మేమైతే చేపలే చూసుకుంటామని ముందుగాలైతే చేపలు అయితే నింపుకొని పోయారు అనుకోరి. ఇక మీ అందరికైతే మృగశిర కార్తీ శుభాకాంక్షలు. మళ్ళొక్కసారి ఇక తల్లిదండ్రులకు ఒక గుబులు పుట్టుకుని ఉంటుందిలా. ఎందుకంటే ఇంకో వారంలో స్కూల్ తెరుస్తున్నారు. దాంతో ఫీజులకు డబ్బులు ఎన్నుండి తెయ్యాలా అని చెప్పేసి ఎంత దాచుకున్నాము అని చెప్పేసి ఒకటి రూపాయలన్నీ కూడబెడుతూ ఉంటుంటారు. కానీ ఆ బాధ ఈ సంవత్సరం అవసరం లేదు. ఎందుకంటే మన ప్రభుత్వ బడిలో కూడా అంటే తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు నుండి ఇంగ్లీష్ మీడియం వస్తుందంట. మరి ఇంగ్లీష్ చదువుకోవడానికి ప్రైవేట్ బడిలో పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభుత్వ బడిలో కూడా పోవచ్చు. ఇగో అదంతా తెలవాలని చెప్పేసి ఈసారి ఈ పని చేసిండు ముందు. ఇక ప్రైవేట్ బడిలోకి వెళ్ళాల్సిన అవసరమే లేదులా. ఎందుకంటే ఇకపైన మన ప్రభుత్వ బడిలో కూడా ఇంగ్లీష్ వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం నుండి పిల్లలకు ఇంగ్లీష్ చెప్తామని చెప్పేసి ఆల్రెడీ మన ప్రభుత్వం చెప్పింది. దాంతో మెదక్ జిల్లా చిలిపిచేడు మండలము చెండుగూరు గ్రామంలోని ప్రొఫెసర్ జయశంకర్ సారు పిల్లలను పట్టుకొని ఊరంతా తిరిగి ప్రజలు ప్రతి ఒక్క పిల్లాడిని స్కూల్కి పంపించాలి, ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని చెప్పేసి పెద్ద ఫీజులు కట్టి చదివించాల్సిన అవసరం లేదు. ఇకపైన ఇంగ్లీష్ మీడియం కూడా మన ప్రభుత్వ బడిలోనే వస్తుంది కాబట్టి కంగారు అవసరం లేదు అని చెప్పేసి ఇంటింటా తిరుగు వెరైటీగా చెప్పిండు సారు. అయితే ఈ సంవత్సరం నుండి పిల్లలందరినీ మన ప్రభుత్వ బడికే పంపించండి మీరు కూడా. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చెండూరు బడిబాట కార్యక్రమంలో ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. ఈ సంవత్సరం విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇంగ్లీష్ మీడియం 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది. ఉపాధ్యాయులకు ఆల్రెడీ
ఈ ఇంగ్లీష్ మీడియంలో శిక్షణ పొంది ఉన్నాము. ఊళ్ళో వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్ బంద్ చేసి మా పాఠశాలలో జాయిన్ చేయాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఇది 10th క్లాసు ఫస్ట్ ఇయర్ సెకండ్, దాంతోపాటు డిగ్రీ కాబోట్టు ఇంకా చాలా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం. ఒకటి రెండు పోతూ ఉంటాయి. దాంట్లో ఏముందిలా మళ్ళీ చదువుకుంటే అవి కూడా పాస్ అవ్వచ్చు, లేకపోతే అవి కూడా పోతే మళ్ళీ రాసుకోవచ్చు. కానీ ఒక్కసారి ప్రాణం పోతే మళ్ళీ రాదు. మనం ఎంత చేసినా పోయిన ప్రాణాన్ని తిరిగి తీయలేం. ఇగో ఈడ కూడా అంతే కథ అయింది. మొన్ననే కదా 10th క్లాస్ వాళ్ళకు రిజల్ట్ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో. ఇగో వీళ్ళకి ఏమైందో ఏమో కానీ, అమ్మా నాయన ధైర్యం ఇవ్వలేదో, ఫ్రెండ్స్ ఏమన్నారో కానీ ఇగో ఇట్లా ప్రాణం తీసుకున్నారు.
చదువు అన్నాక ఫెయిల్ అవుతాం పాస్ అవుతాం జీవితంలోనే ఎన్నోసార్లు ఫెయిల్ అవుతారు పాస్ అవుతారు ఒక్కో పరీక్ష ఒక్కో మెట్టుకు ఎక్కేటట్టు నేర్పిస్తుంది కానీ వీళ్ళు 10వ తరగతిలోనే నా జీవితం అంతా అయిపోయిందని చెప్పి పాపం తల్లిదండ్రులు ఏదో బాధలో ఒక మాట అంటే అది తట్టుకోలేక ఇండ్లలో ఊరేసుకొని చచ్చిపోవడేంది పోయి కాలువలు దూకి చచ్చిపోవడం ఏందమ్మా మీరు చచ్చిపోవడమేమో కానీ మీరు ఇచ్చే బాధను తట్టుకోలేక అయ్యమ్మ ఎట్ట బతుకుతారు అనుకుంటారో ఏమో జర ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఊరేసుకొని చచ్చిపోవాలన్న మాత్రం ఆలోచనలు అయితే పెట్టుకోకురల్లా ఏదైనా ఏమైనా మళ్ళా రాస్తాం మళ్ళా చదువుతాం మళ్ళీ మేము గట్టెక్కుతాం అనుకొని గట్టిగా ఉండుర్రి ఇదంతా ఏడ జరిగింది అనుకుంటారా శ్రీ సత్యసాయి జిల్లాలో 10వ తరగతి తప్పిందని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుందంట ఆ అమ్మాయి ఇంట్లోకి పోయి ఊరేసుకొని చచ్చిపోయిందంట వెన్నెల అనే పిల్ల ఇంకొకాడ చూస్తేనేమో విశాఖ జిల్లాలో మళ్ళీ ఆ పిల్లగాడు కూడా 10th క్లాస్ ఫెయిల్ అయిందని చెప్పి అదేదో మేఘాద్రి గడ్డ అనే రిజర్వాయర్ కాడబోయి సెల్ ఫోన్ చెప్పులు దొరికేసరికి పోలీసు వాళ్ళు ఆగమాగం గాలిస్తూనే ఉన్నారంట ఇప్పటిదాకా అయితే కానీ పిల్లగాడైతే దొరకలేదంట ఇంకా ఏం జరుగుతుందా అని చెప్పి అయితే చూస్తున్నారు దొరకాలని అందరు కోరుకుంటారు కానీ సావొద్దనే కోరుకుంటాం కానీ ఆ పిల్లగాడు ఆడనే ఉండని జాడైతే తెలిసింది ఏం జరుగుతుందో మాత్రం తెలుస్తుంది జర సోచాయించురి ఫెయిల్ కాగానే జీవితం అయితే అయిపోదు మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చు మళ్ళీ గెలవచ్చు ఊరుకుండా పని వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు నన్ను చెన్నై దగ్గరికి వెళ్తున్నాను ఆ చెన్నై నుంచి పాస్ అండ్ ఏదో కనుక్కొని వస్తానని చెప్పాను ఓలే ఫ్రెండ్ కదా ఈడేలాగా ఆడి గురించి వెళ్ళాడు కదా నేను అయితే దాని గురించి వెళ్ళాడండి ఇంకంతే ఒక్కసారి ఫోన్ చేస్తాను చెప్తే చెన్నై దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు అది అయిపోయింది చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తాను ఫోన్ పెట్టాను కేసేస్తే ఇంకా అక్కడ నుంచి నేను ఫోన్ చేయలేదు మళ్ళీ అతను ఫోన్ చేస్తున్నాడు ఫోన్ చేస్తే నేను ఏం చేసాను నాకు ఎంత ఫోన్ సైలెంట్ పెట్టేసి పడుకునిపోయి నాకు తలబాధను బాలు దొంట్లని తీరా చూస్తే ఫోన్ చేసి ఎన్నిసార్లు ఫోన్ ఎత్తలేదు నేను 10 సార్లు చేస్తాను బాబు ఫోన్ ఎత్తలేదు బాబు అన్న తర్వాత ఇంకొక గంటకి ఫోన్ చేస్తాను ఆ పిల్లడు ఫోన్ చేసి ఆ పిల్లడు కడిగితే ఆంటీ అలా మేఘాలు గట్టుగా సిల్లాడు ఆంటీ ఏడ్చుకుంటే వెళ్ళాడు ఆంటీ అన్నాడు అప్పుడు నువ్వు నాకు గుండెలు రాయపడిపోయి నేను వచ్చాను ఆ పిల్లలు వచ్చి ఆ పిల్లలు ఎవరిని తీసుకుని తోటరాలని నాకు ఒకటి నాకు తెలియదు అని చెప్పి తీసుకొచ్చి తీరా చూస్తే చెప్పులు ఫోన్ అక్కడ ఉన్నాయి నా కొడుకు ఏమైందని నా కొడుకు నా కొడుకు ఎవరినైనా చూసామా ఎవరైనా నా బ్లడ్ వాళ్ళు నా కొడుకుని ఎక్కడ ఉన్నాడు ఇంకా ఏడ చూడుల్లా మొన్నటి నుండి ఈ ధరణి వచ్చినప్పటి నుండి ప్రజల దగ్గర నుండి ఆ భూమిలు పోతున్నాయి ఈ భూమిలు తీసుకుంటున్నాయి అని చెప్పేసి న్యూస్ వస్తూనే ఉంది వార్తలు చెప్తూనే ఉన్నాం అయితే ఇగో మళ్ళా ఒక చోట మొక్కలు నాడదామని చెప్పేసి పోతా ఉంటే మా తాతలు కాలం నుండి వస్తున్న భూమి ఇది దీన్ని ఎట్లా ఇస్తాం సార్ అని చెప్పేసి పాపం కాళ్ళు పట్టుకున్నాడు చివరికి ఆ కలెక్టర్ సార్ ఏం చేసిండో ఏమో ఒకసారి వినండి ప్రభుత్వాలు పేదోళ్ళకి చేసేది ఎంతనో కానీ పాపం ఈ వ్యవహారాన్ని చూస్తుంటే పేదోళ్ళ కాంచే మొత్తం లాక్కొని ఇంకోనికి పెట్టాలని చూస్తున్నట్టుంది ప్రభుత్వం అంతా సూర్యాపేట జిల్లాల నడిగూడెం మండలంలో పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమి లాక్కోవద్దని చెప్పి ఒక పిల్లగాడు కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడ్డాడంట ఎప్పటి నుండో ప్రభుత్వ భూములు సేద్యం చేసుకుంటున్నాం అయ్యా ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేదల భూములను ప్రస్తుతం పల్లె ప్రగతిలో భాగంగా మొక్కలు నాటాలని పరిశీలించాలని చెప్పి జేసీని స్థానికులు అడ్డుకున్నారు తాతల కాలం నుంచి వాళ్ళు సాగు చేసుకుంటా వస్తుంటే ఇయాల్టికి ఆయన పెద్ద ఆయన పోయి ఏదో నేను చేస్తా అది చేస్తా ఇది చేస్తా మొక్కలు నాటుతానంటే జేసీ కారుని ఎదుట పడుకొని ఆందోళన అయితే కాళ్ళ మీద పడి పాపం ప్రాధేయపడ్డాడంట జర ప్రభుత్వాల అధికారుల సార్లు జర పేదోని పొట్ట మాత్రం కొట్టకుర్రయ్యా మీరు ఇక్కడ చేస్తారు కదా మీరు చేస్తారు మంచి బంగారు తెలంగాణ కేసీఆర్ మా భూములు లాక్కొని మా పొట్ట కొడతారే సార్ మీరు మా దళితులు మాకేమైనా ఆస్తులు ఎన్ని ఎకరాలని మా తాత చాకిరి చేసి మా తాతలు ముత్తాతలు అణిగిపోయారు సార్ మీ సార్ మాకు వేరే చోట మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్ ఇక్కడ ఉన్న భూములు చేసుకుంటున్నాం సార్ మీ దండం పెడతాం ఎవరిలే సార్ నాకు ఎకరాలు లేవు మా తాతలు సంపాదించిన ఆస్తులు లేవు మీరు ప్లాంటేషన్ చేసుకుంటా అంటే మమ్మల్ని ఇక్కడ నుంచి తొక్కుకుంటూ వెళ్ళిపోయి ప్లాంటేషన్ చేసుకుంటా ఇక దేని జోలికైనా పోవచ్చు కానీ ఫ్రాన్స్ జోలికి పోవద్దు అని చెప్పి చెప్తా ఉంటారు ఎందుకంటే అభిమానులు వీర అభిమానులు ఉంటారు అమ్మా నాన్నల కంటే హీరోలే గొప్ప అనుకుంటారు అయితే ఇప్పుడు ఓ 2 పెద్ద హీరోల ఫ్యాన్స్ మీద గొడవ జరిగింది
ఎవరెవరు అనుకుంటున్నారా? ఇగో ఈ హీరోలే. ఇక ఫ్యాన్స్ని ఎవరైనా ఆపుతారా? వల్ల ఎవ్వడు ఆపలేడు. అయితే పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ ఆడేడో పశ్చిమ గోదావరి జిల్లాలో అమ్మోరు జాతర జరుగుతుందంట. ఆడ మా సారు సీఎం అని చెప్పేసి ఓ నినాదాల మీద నినాదాలు చేసిరంట. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ సారు ఎన్టీఆర్ సార్ మీద ఓ రేంజ్లో హైప్ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ సారు పార్టీ పెట్టి సీఎం అవుతాడని చెప్పేసి ఎప్పటి నుండో వస్తున్న వార్తలు. దాంతోపాటు ఎన్టీఆర్ సారు టీడీపీలో వచ్చి సీఎం అవుతాడని చెప్పేసి ఈ సార్ ఫ్యాన్స్. అయితే వాళ్ళు వీళ్ళు కొట్టుకొని మంచిగానే సారు పుటాలకు మంచిగా పాలాభిషేకం చేసిరంట. దాంతోపాటు వాళ్ళు వీళ్ళు మంచిగా అరుస్తున్న కొద్దీ ఘర్షణగా మారింది అక్కడ వ్యవహారం. చివరికి వాళ్ళు వీళ్ళు కొట్టుకునేలా వచ్చేసింది. దాంతో పోలీసులు కొంచెం ఆపి ఎవరి వాళ్ళని పంపించిండు. గీదేంది సారు, ఏమైనా ఉంటే మీ ప్రతాప్దము ఓటేసే కాడ చూపించండి. ఈడ చూపించడం వల్ల లాభం ఏముంది చెప్పు? పాడుగాను ఏది ముట్టుకున్నా అన్ని కల్తీయే. ప్రతి దాన్ని తినే వస్తువు నుండి మొదలు పెడితే చివరికి టీవీల్లో కూడా కల్తీ, ఇప్పుడు పెట్రోల్లో కూడా కల్తీ. దాంతోపాటు మొదలు పెడితే ఇంజిన్ ఆయిల్ కూడా కల్తీ. ఏడనుకుంటున్నారా? ఇగో ఈడ కల్తీ కల్తీ కల్తీ. ఈ కల్తీ యాడ చూసినా పీల్చే గాలిలా, తాగే నీళ్ళల్లా, మనల్ని బొందబెట్టే మట్టిలా. యాడలేదు కల్తీ అంటే అన్ని దిక్కుట్ల కల్తీ ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలల్లో కల్తీ ఇంజిన్ ఆయిల్ మూట అంట ఓ పెట్టరేగిపోయిందంట. కొంతకాలం నుంచి అయితే జర గుట్టుకప్పుడు కాకుండా చేసుకుంటున్నారు, కానీ ఎన్ని రోజులని చేస్తారా గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారాలన్నీ. అందుకే అదేదో చూసి సూర్యాపేట పోలీసు వాళ్ళు బైకులు, కార్లు, ఇతర వాహనాలకు సంబంధించిన ఇంజిన్ ఆయిల్ బ్రాండెడ్లు అన్ని స్టిక్కర్లు అంతించి కల్తీ ఆయిల్ అయితే అమ్ముతురంట. ఇక దొరికించుకురు పోలీసు వాళ్ళు సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నల్లగొండ, మిర్యాలగూడ వంటి ప్రాంతాలల్లో, విజయవాడ, ఆంధ్ర ప్రాంతాలలో కూడా కల్తీ రీసైక్లింగ్ చేసి అమ్ముతురని చెప్పి పోలీసులు అయితే చెప్పిర్రు. జర ఏం కొన్నా కూడా అది కల్తీ కాదా అని అయితే చూసుకొని కొనురల్లా. కల్తీ అని మనకు తెలుసు, కానీ అందులో కూడా జర మంచిగా ఉంటాయి కదా, అవి అయితే మీరు చూసుకొని కొనుర్రి. లేదుగా
ఇక నేతలు అంటే ఎట్లుండాలిలా జనాలందరినీ తీసుకొచ్చి ధైర్యం చెప్పాలా, ఆ అభివృద్ధి కార్యాలు చేస్తాం, ఏ అభివృద్ధి కార్యాలు చేస్తామని చెప్పాలా. అయితే ఒక చోట గిట్లాగే అయింది. ఆ పార్టీకి ఈ పార్టీకి పడదు, అది నిజమే. టీఆర్ఎస్కు కాంగ్రెస్కి ఎప్పుడు నుండి పడదో మనకు తెలిసిన ఎరకే. అయితే ఆడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని చేద్దామని చెప్పేసి ముందు పెట్టుకున్నారు పని, కానీ తీరా ఇట్లయింది అక్కడ పని. ఇవాళ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య అయితే ఒక రేంజ్లో రభస నడిచిందిలా. అయితే నిజామాబాద్ జిల్లా ఛత్తీస్గఢ్లో స్పీకరు పోచారం శ్రీనివాస్ గారు రావాల్సి ఉండే అంట. అయితే ఆడ వచ్చిన తర్వాత ఆ సభలో ఒక కాంగ్రెస్ నేత లేచి ఇట్లా సమస్యలు అని చెప్పేసి చెప్తా ఉంటే టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారంట. ఇదంతా జూటా మాటలు కావాలని చేస్తున్నారని చెప్పేసి ఒకరి మీద ఒకరు మాటలు నెట్టుకున్నారంట. అయితే ఆ స్టేజ్ మీదే ఒకరినొకరు తన్నుకునే పరిస్థితి వచ్చిందంట. అయితే ఇదంతా స్పీకర్ సార్ ముందే జరగడంతో పోలీసులు అటు ఇటు వచ్చి సర్దుబాటు చేసి గొడవను మాత్రం ఆపిరంట. ఇదేంది సార్, మంచి కార్యం చేస్తున్న చోట ఇట్లా గొడవ పెట్టుకోవడం న్యాయమా? చాలా నిధులు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు పేపర్ ఇవ్వడానికి ఒక భవనం లేదు ఇప్పటి వరకు. వాళ్ళు ఉన్నాడు వచ్చింది కదా. ఇంతకంటే ముందు మనం బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనం కొన్ని ప్లాట్ల కోసం ఏరియా 7-8 ఎకరాలు తీసుకున్నాం. కానీ అప్పటికి సర్టిఫికెట్లు ఇచ్చారు. కానీ కొందరు పేదవాళ్ళు ఏం చేస్తున్నారు, సార్ మేము కట్టుకుంటామంటే మా జాగ ఎక్కడ ఉంది చూపెట్టమంటే చూపెట్టలేకపోతున్నాం. ఇప్పటికే 10-15 సంవత్సరాలు కావాల్సింది, 10-12 సంవత్సరాలు 14 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఆ విషయం మేము కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది, తహసీల్దార్ అందరికి చెప్పడం జరిగింది. అది సర్వే చేసి అందరికి కొత్త స్పీకర్ గారు కొద్దిగా అది అందరికి ఇప్పించేటట్టు కూర్చోరు అది చేయాల్సిందిగా కోరుతున్నాం. ఏంటంటే మరి అదే విధంగా సార్ మీరు పెద్దలు స్పీకర్ గారు కాబట్టి మనము మా బాధ్యత మా ఎమ్మెల్యే గారికి చెప్పుకోవాలి. కాబట్టి అవి పోడు భూములు ఉంటుంది కండువ ఉంటుంది. ఇది ఉంటుంది దయచేసి కండువ తీసి మాట్లాడమని చెప్పినప్పుడు మాట్లాడాలి. బాబు జరగా నేను చెప్తా అయిపోయింది కన్ను వేసుకొని మాట్లాడతాను. గివుల్లా ఈరోజు ముచ్చట్లు, మళ్ళీ రేపు మంచి ముచ్చట్లతో మళ్ళీ వస్తా. అప్పటి వరకు సెలవు.